మరోసారి అభిమానం మితిమీరింది. అల్లు అర్జున్ను ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారు. సెలబ్రిటీలు బయటికి వస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడే జనాలను మనం చూస్తూ ఉన్నాం. తాజాగా మరోసారి అలాంటి ఘటన జరిగింది. భార్య స్నేహారెడ్డితో కలిసి హైటెక్ సిటీలోని నీలోఫర్ కేఫీకి వెళ్ళారు అర్జున్. ఫ్యాన్స్ కోసం సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. అభిమానుల మితిమీరిన చేష్టలపై విమర్శలు వెలువెత్తున్నాయి. ఇటీవల నిధి అగర్వాల్, సమంత, దళపతి విజయ్ కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో తాజాగా మరోసారి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా అలాంటి అనుభవమే చవిచూసింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూసాం, సమంత, నిధి అగర్వాల్, విజయ్ దళపతి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. నిధి అగర్వాల్ అయితే చుక్కలు చూశారు. ఆమె కారు ఎక్కే వరకు మీద పడిపోయారు. అయితే ఇప్పుడు అచ్చం అలాంటి సంఘటనే అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎదురైంది. వీకెండ్ కావడంతో అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ఇద్దరు హైటెక్ సిటీలోని నీలోఫర్ కేఫ్కు వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వెళ్ళే క్రమంలో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో అతి కష్టం మీద నీలోఫర్ కేఫ్ నుంచి బయటకు వచ్చారు అల్లు అర్జున్, స్నేహారెడ్డి. వాళ్ళను కారు ఎక్కనివ్వకుండా సెల్ఫీల కోసం ఎగబడ్డారు జనాలు. ఈ సందర్భంగా స్నేహారెడ్డి కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటన వైరల్గా మారింది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. రైట్, మరోసారి ఫ్యాన్స్ మితిమీరిపోయారు. అల్లు అర్జున్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు. స్నేహారెడ్డితో కలిసి ఆయన నీలోఫర్ కేఫ్కి వెళ్ళారు. నీలోఫర్ కేఫ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో అభిమానులు ఒక రకంగా ఫ్యాన్స్ రెచ్చిపోయారు. చాలా చిరాకు తెప్పించారు ఆ ఫ్యామిలీకి. వాళ్ళిద్దరిని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా సెల్ఫీల కోసం చుట్టుముట్టారు. కనీసం కారు ఎక్కనివ్వకుండా ఇబ్బంది పెట్టారు. బయటికి రావడానికి నానా యాత్ర పడాల్సి వచ్చింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నీలోఫర్ కేఫ్లో, హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి నీలోఫర్ కేఫ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నీలోఫర్ కేఫ్కి వచ్చినప్పుడు జరిగింది ఘటన. ఈ ఘటన మళ్ళీ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి కలిసి నీలోఫర్ కేఫ్ వెళ్ళినప్పుడు ఇద్దరిని కూడా సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఈ ఘటన నీలోఫర్ కేఫ్ దగ్గర చోటు చేసుకుంది. మా ప్రతినిధి గౌతమి ఉన్నారు. గౌతమి, అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి నీలోఫర్ కేఫ్కి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు జరిగింది, ఎప్పుడు వెళ్ళారు? చూస్తున్నాం కదా, సెలబ్రిటీస్ బయటకు వస్తున్నారు అని తెలిసిన వెంటనే ఒక్కసారిగా ఏ విధంగా ఎగబడుతున్నారు, ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది కలిగిస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలోని నిధి అగర్వాల్ దగ్గర నుంచి సమంత కావచ్చు, లేకపోతే అంటే ఇలా షాపింగ్ మాల్స్ కు వెళ్ళినా, లేకపోతే బయటకి ఏదైనా కేఫ్ ఏరియాస్ కానీ, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినా సరే ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ రావడంతో మూకుముడిగా జనాలు అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ పైన పడడం, సెల్ఫీల కోసం ఎగబడడం, లేదంటే ఆటోగ్రాఫ్ల కోసం లేకపోతే ఫోటోగ్రాఫ్ల కోసం ఏ విధంగా ఎగబడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలోనే
అల్లు అర్జున్ అండ్ స్నేహారెడ్డి కెఫే ఏరియాకి అంటే ముఖ్యంగా నీలోఫర్ కి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ చూసి అతని పైకి రావడం కావచ్చు, చుట్టుముట్టడం కావచ్చు, అంటే అతనికి కారులోకి ఎక్కే ప్రయత్నం కూడా వీలు లేకుండా మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా ఏ విధంగా ముట్టడించారో మనం ఇప్పటికే దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉన్నాము. అండ్ ఇదే కాకుండా కనీసం అంటే వెనక స్నేహారెడ్డిని కావచ్చు తనని ఇబ్బంది పెట్టడం, అల్లు అర్జున్ ని ఇబ్బంది పెట్టడం, గతంలోనే అల్లు అర్జున్ సంబంధించి ఇలాంటి ఇష్యూస్ లోని ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే మనం చూసాము. అంటే వితౌట్ అంటే బౌన్సర్స్ కేవలం అంటే పర్సనల్ స్పేస్ ని ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చినా సరే జనాలు ఏ విధంగా ఎగబడుతున్నారు, జనాలు ఏ విధంగా వాళ్ళకి ప్రైవేట్ స్పేస్ కూడా లేకుండా చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. మరి అలాంటి కెఫే ఏరియాస్ కి ముఖ్యంగా వీకెండ్స్ లోని వెళ్ళినప్పుడు కూడా జనాలు దట్టు ఒక పాన్ ఇండియా స్టార్ వచ్చారంటే జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా తనని ముట్టడిస్తారో కూడా అల్లు అర్జున్ కి తెలుసు కూడా ఆ విధంగా రావడం అన్నది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మరికొంతమంది అల్లు అర్జున్ ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ మరి ఇంత తీవ్ర స్థాయిలోని వాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకొని పీకేటట్టు, లేకపోతే వాళ్ళ బట్టలు లాగడం, లేకపోతే ఫోటోల కోసం ఎగబడ్డం, ఇది ఎంతవరకు కరెక్ట్? అభిమానం ఉంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండొచ్చు కానీ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అభిమానులు కూడా ఈ రోజు ఏకీపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రామ్దాస్. సో ఏది ఏమైనా ఇలాంటి ఒక పాన్ ఇండియా స్టార్ బయటికి వచ్చేటప్పుడు మనం ఎలాంటి ప్లేస్ కి వెళ్తున్నాము, మనం ఎంత సెక్యూరిటీగా ఉన్నాము, ఎందుకంటే అంత జనాలు వచ్చేటప్పుడు దట్టు రోడ్డు పాయింట్ ఆనుకుని ఉంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇతని మీద ఎగబడినప్పుడు ఒక్కోసారి లాస్ట్ టైం మనం చూసాం విజయ్ కి సంబంధించి ఏ విధంగా ఫ్యాన్స్ ఒక్కసారిగా మీద పడేసరికి విజయ్ కూడా ఏ విధంగా బయట అంటే కార్ దగ్గర పడిపోయడం మనం చూసాం. సో ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి కాబట్టి వన్స్ మనం బయటకు వెళ్ళేటప్పుడు, పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు మనం ఎంతవరకు మన వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు, అక్కడ మొత్తం క్రౌడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారిగా అల్లు అర్జున్ చూసేసరికి అతను మనకి సెల్ఫీ ఇస్తాడే ఇవ్వడం అనేది సెకండరీ, బట్ వచ్చి అతన్ని ఎలా అయినా చూడాలి, అతన్ని మనం మాట్లాడాలి, అతనికి చెయ్యి అందించిన చాలు అని చెప్పి అభిమానులు ఏ విధంగా వస్తారో మనం కొంచెమైనా ఆలోచించుకోవాలి. ఇలాగ బయటకు వచ్చేటప్పుడు కొంచెం ప్రైవేట్ స్పేసెస్ కానీ లేకపోతే కొంచెం మనకి బౌన్సర్స్ ని ఇలాంటి ప్లేస్ కి వచ్చేటప్పుడు తీసుకురావడం కానీ ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ ఇక్కడ ఫ్యాన్స్ ఏదో చేశారు, ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే రేపు పొద్దున ఫ్యాన్స్ మీదకి నెట్టేయడం, లేకపోతే అక్కడ మళ్ళీ ఏదైనా ఇష్యూ జరిగితే మళ్ళీ అల్లు అర్జున్ పైన తిరిగి అదొక పెద్ద ఇష్యూ అయ్యి సెన్సేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి స్పేసెస్ లోకి వెళ్ళినప్పుడు వెంటనే తను బయటకు వచ్చి హల్చల్ చేయడం, లేకపోతే అందరికీ కనబడేటట్టు కనిపించడం, బయటికి రావడం, ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ లోకి రావడం వల్ల ఇటు అభిమానులకి తీవ్ర నష్టమే. ఎందుకంటే ఇటు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మొత్తం క్రౌడ్ ని మళ్ళీ మేనేజ్ చేసే అవకాశాలు ఉండవు. దట్టు అప్పటికప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారు, మళ్ళీ ఫ్యాన్స్ కొట్టుకునే అవకాశాలు ఉంటాయి, రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. సో ఇంత డిసడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీ బయటకు వచ్చేటప్పుడు మనం ఎలాంటి స్పేస్ కి వెళ్తున్నామో, ఎక్కడ ఎలా ఉంటుంది, అక్కడ క్రౌడ్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. నాకు ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను అని అంటే రేపు పొద్దున ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఎవరికైనా జరగకూడదు కనుక జరిగినట్లయితే నాకు సంబంధం లేదు వాళ్ళే వచ్చారని రేపు పొద్దున వీళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తే బాగుంటుంది. అండ్ ఫ్యాన్స్ కూడా ఏ విధంగా అతని పైన పడుతున్నారు అండ్ కారులోకి ఎక్కించడం కూడా ఎంత కష్టమైందో మనం చూసాము ఆ విజువల్స్ లోని. మొత్తం అల్లు అర్జున్ మీద పడ్డ ఇంకొక మైనస్ ఏంటంటే అక్కడికి తన పర్సనల్ సెక్యూరిటీ కూడా రాకపోవడం అన్నది మైనస్ అని చెప్పాలి. అండ్ ఓ పక్కన స్నేహారెడ్డిని చూసుకుంటూ, ఓ పక్కన తన్ని కారు ఎక్కించుకుంటూ, ఓ పక్క తినే ఎక్కుతూ ఎంత ఇబ్బంది పడ్డాడో మనం చూసాం. కాబట్టి ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సెలబ్రిటీస్ ఇలా బయటకు వచ్చేటప్పుడు ఓన్లీ వాళ్ళ యొక్క పర్సనల్ స్పేస్ లోని వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు కూడా మనం చుట్టుపక్కల అండ్ మనం ఏ స్పేస్ కి వెళ్తున్నామో అక్కడ జనాలు ఏ విధంగా ఉంటారు, లేకపోతే పబ్లిక్ గ్యాదరింగ్ అయ్యే ప్లేస్ కి వెళ్ళేటప్పుడు పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎంతమంది వస్తారు, సో అది మనం అక్కడ అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకోకుండా ఉండడానికి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి కూడా అల్లు అర్జున్ కి సంబంధించి ఇవాళ చాలా మంది అతన్ని సజెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఫ్యాన్స్ కూడా ఏదో మనకి హీరో కనిపించారు కదా, వెళ్ళిపోదాం, మన పనులన్నీ పక్కన పెట్టేద్దాం, ఎగబడదాం, వారి మీదకి వెళ్ళిపోదాం అని చెప్పి ఏదైతే ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారో ఇది కూడా కరెక్ట్ కాదు అని కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటది, వాళ్ళు కూడా బయటకు వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకు కూడా తిరగాలని ఉంటది. మరి అక్కడ కూడా మనం ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇటు ఫ్యాన్స్ కూడా తప్పు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రామ్దాస్. రైట్, ఎస్. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు. అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ఇద్దరు కలిసి కేఫ్ వెళ్ళినప్పుడు, నీలోఫర్ కేఫ్ వెళ్ళినప్పుడు జరిగింది ఘటన. ఇద్దరు కేఫ్లో కాసేపు గడిపి బయటికి వస్తున్న క్రమంలో ఫ్యాన్స్ అంతా కూడా ఎగబడ్డారు. సెల్ఫీల కోసం ఎగబడడంతో ఒకసారిగా ఆ వాతావరణం చోటు చేసుకుంది. అసలు ఫ్యాన్స్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, మరీ అభిమానం ముసుగులో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారనే ఈ విషయాన్ని బట్టి, ఈ దృశ్యాలను బట్టి మనకు విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిసారి
ఇలాగే జరుగుతుంది. సెలబ్రిటీలు బయటకు వచ్చినప్పుడు అసలు కనబడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. అటు వాళ్ళని ఇబ్బంది పెడతారు, వీళ్ళు ఇబ్బంది పడతారు. అనవసరంగా ఒక రకమైన న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా సినిమా పీపుల్ బయటికి వస్తే లేదా సెలబ్రిటీలు ఎవరైనా కావచ్చు బయటికి వస్తే ఇలా చేయడం కరెక్టేనా? ఫ్యాన్స్ రెచ్చిపోయి ఇలా హంగామా చేస్తూ వాళ్ళని భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం, వీళ్ళు ఇబ్బంది పడడం ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.